పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం మమ్మల్ని బాధిస్తున్నాయని కూడా నేను సందర్భంగా మనం చేస్తున్నాం. కొన్ని బాధ్యతలు కొన్ని అనకూడని విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో ఎలక్షన్లో దెబ్బ తగిలితే దాని మీద కూడా దారుణంగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేయమంటే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏంటి శర్మ గారు అడగండి. పోలవరం గురించి మీకన్నా ఆవిడ మధ్యాహ్నమే మాట్లాడారు. పోలవరం ఇష్యూ తగ్గించడం మీద మీరు ఏదైతే మాట్లాడారో సేమ్ రిప్లేషన్ ఆవిడ మాట్లాడారు. అయితే ఏమంటారు దానికి? అంటే చంద్రబాబు నాయుడు తిట్టడంలో కానీ బీజేపీ తిట్టడంలో మీకన్నా ఆవిడ స్పీడ్ గానే ఉన్నారు. కాకపోతే ఆవిడ శత్రువు జగన్ కూడా ఒక శత్రువు కాబట్టి జగన్ కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కానీ మీరు జగన్ టార్గెట్ చేసి బీజేపీ నేను ఒక మాట అన్నారా? ఇప్పుడు వక్ బిల్ విషయంలో బీజేపీ ఎన్ని తప్పులు చేసిందో అన్ని పార్టీలు చెప్తుంటే మీరు ఒక మాట మాట్లాడారు. ఎందుకు మాట్లాడలేదు? ఏం మాట్లాడామా? ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు విషయంలో బీజేపీ పార్టీ తీసుకున్న స్టాండ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేసిందా లేదా? రాజ్యసభలో మేము విప్పు జారీ చేశామా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫేక్ న్యూస్ రకరకాలుగా సోషల్ మీడియాలో చేస్తుంటే సరిపోతుందా? మేము ఈ వక్ఫ్ బిల్ విషయంలో మేము భారతీయ జనతా పార్టీ చేస్తున్నది తప్పు అని బహిరంగంగా చెప్పాం, విప్పు జారీ చేశాం, బహిరంగంగా ఓటు వేశాం. ఇక షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది పోలవరం గురించి అంటే పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గారిని తిట్టినంత మాత్రం చంద్రబాబు నాయుడు గారి డైవర్షన్ పాలిటిక్స్ లో ఆమె బాధ్యత కదా? ఇవాళ ఏమి సంబంధం చెప్పండి, నాకు అడుగుతా ఉన్నా. ఇవాళ ఆమె ఒక గురించి మాట్లాడమనండి, పోలవరం గురించి మాట్లాడమనండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరిగే విధంగాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కోర్టులో ఉన్నాయి కదా, తేల్చుకోవచ్చు కదా. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, అది ఇంకోటి కూడా అడుగుతున్నా. ఆమె నైతికతను కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఆయన ఫస్ట్ రీజనల్ ఫోర్స్ పెట్టింది అక్కడ ఉండాలిగా. ఎందుకు వచ్చింది ఇక్కడికి? కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేరింది? కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరేమిటి? జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెడితే ఆ పార్టీని కూడా దానిలో వెళ్ళిపోయింది. వాట్ ఇస్ ద మొరాలిటీ అని అడుగుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు వచ్చి తిట్టినట్టుగా నటించడం వేరు. సింహభాగం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ లో సింహభాగం మోర్ దాన్ 50% షర్మిల గారు పాత్ర వహిస్తున్నారు. ఇది మాకు బాధాకరమైనటువంటి అంశం. మేము వక్ఫ్ బిల్ విషయంలో ఛాలెంజ్ చెప్తున్నా, వీఆర్ అగెనిస్ట్ ది బీజేపీ. బీజేపీ చేస్తున్నది తప్పు. ముస్లిం వక్ఫ్ బిల్ మీద దాడి చేస్తున్నది, అది రాజ్యాంగం మీద దాడి చేస్తున్నది. మాకున్నటువంటి శక్తినంతా ఉపయోగించి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ రాజీ పడే ప్రశ్నే లేదు. మాకు అసలు ద్వంద్వ వైఖరి అనేది ఉండదు. స్ట్రైట్ గా ఉండమే తప్ప ఒకటి లేనే లేదు. విప్పు జారీ చేశాం. సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. ఎక్కడ మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా? మైనారిటీస్ కోసం మాట్లాడుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకరు లేరనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఇదేగా షర్మిలమ్మ గారి యొక్క స్ట్రాటజీ. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఇబ్బంది పెట్టాలి అనేది. ఇవాళ పోలవరం గురించి నాకన్నా ముందే మాట్లాడొచ్చు. నాకన్నా ముందు మాట్లాడితే ఎక్కువ వర్కలు చేస్తారని నాకు అర్థం కాల. ఉన్న విషయం చెప్తున్నా కదా నేను. ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ కాదు నేను చెప్పింది. ఇదే ఇలాంటి ప్రెస్ మీట్లో అనేక సందర్భాల్లో చెప్పా. 41.15K చంద్రబాబు నాయుడు గారు అంగీకరించేశారు. శ్రీమద్ రమారమణ గోవిందో శటకోపం పెట్టేశాడు. ఆ రోజున ఏ విధంగా అయితే ప్రత్యేక హోదాని మంట కలిపాడో ఇవాళ పోలవరాన్ని కూడా మంట కలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. 41.15కు మాత్రమే నీరు నిల్వ చేసే విధంగా కేంద్రం నిధులిస్తుంది, మిగతాది ఎగ్గొడుతుంది.